గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ తెలిపారు. అయితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ల వ్యవస్థపై తనకు అవగాహన ఉందని, వారి సమస్యలపై పోరాడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం డబ్బులతో ప్రలోభాలకు గురిచేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు చివరి రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఏదైతే బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీరు గెలిచే వ్యూహం ఏంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవబోతున్నారు? మేము ఖచ్చితంగా గెలుస్తామండి. మాకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్టానానికి, మా మాజీ ముఖ్యమంత్రి గారికి, అలాగే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలకు మరియు మాజీ ఎమ్మెల్యేలకు, అలాగే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, చైర్పర్సన్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలండి. మేము ఖచ్చితంగా గెలుస్తామండి. ఎందుకంటే నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైస్ చైర్మన్గా చేసిన నాకు స్థానిక సంస్థలపైన పూర్తి అవగాహన ఉంది. గ్రామ పంచాయతీల వ్యవస్థ ఎట్లుంటుంది, మండల వ్యవస్థ ఎట్లుంటుంది, జిల్లా పరిషత్ వ్యవస్థ ఎట్లుంటుంది అని పూర్తిగా తెలిసిన వ్యక్తిని, వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని. అంటే ఏదో ఈరోజు డప్పు ఉందండి అని చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నారు తప్పించి వాళ్లకు స్థానిక సమస్యల మీద అవగాహన లేదు. కాబట్టి మా విజయం ఖచ్చితమంటని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఏదైతే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలే బయటకు వచ్చి ధర్నాలు చేసినటువంటి నేపథ్యం, అంటే బిల్లుల పరంగా కానీ, అటు అభివృద్ధి పరంగా కానీ, గ్రామ పంచాయతీలకు కానీ ఎటువంటి నిధులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా రేపు గెలవబోతున్నామంటారు. దీని మీద మీ స్ట్రాటజీ? నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా అండి. మీరు 10 సంవత్సరాల తెలంగాణను, ఈ 10 సంవత్సరాల తెలంగాణను ఒకసారి గమనించి చూడండి. రోడ్డు ఫెసిలిటీస్ కానీ, ఊళ్ళల్లో నీళ్ళ ఫెసిలిటీస్ కానీ, వ్యవసాయ బావుల దగ్గర కరెంటు ఫెసిలిటీస్ కానీ, కాలువలు కానీ, ఇవన్నీ ఒకసారి గమనించండి. ఏదో వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు వచ్చి 100 రోజుల్లో 420 హామీల సగం ఇప్పటికే ముంచేసిరు. ఇక ముందు కూడా వాళ్ళతోటి ఏం కాదంటని చెప్పి అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు ఏమైనా మీటింగ్ పెడితే మా ప్రభుత్వం పడిపోతుంది అది అంటే అని చెప్తున్నారు తప్పించి ప్రజలకు ఏం చేస్తున్నామని చెప్పలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ప్రకృతి కూడా వాళ్లకు సహకరించదంటని చెప్పి ప్రకృతి కనబడుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి తోటే కొన్ని జాతకాలు ఉంటాయంటండి. కేసీఆర్ గారు అదృష్టవంతుడు కాబట్టి ఇప్పటి వరకు సస్యశ్యామలంగా తెలంగాణ ఉన్నది. నన్ను కూడా శాసన మండలికి పంపించి లోకల్ బాడీస్ ఏదైతే మీరు కొన్ని చెప్పిరో అవిటిపైన గలం ఇప్పడానికే నన్ను శాసన మండలికి పంపాలని చెప్పి మరొకసారి అభ్యర్థిస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాతోని కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. మేము 100% స్థానిక సంస్థలు కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మేము గెలవబోతున్నాం. ప్రధాన అస్త్రం మాది అదే. ఏదైతే బిల్లుల విషయంలో వాళ్ళు స్థానిక సంస్థలకు సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నాకు తెలిసి వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తారు తప్పించి అసంతృప్తితోటి ఎవరు లేరండి. అంటే మేము ఇంతకుముందు కూడా అని చెప్పిన 10 రూపాయల మందును 200లకు అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర పైసలున్నాయి. పైసలు తీసుకోమంటానే చెప్తున్నాం. ఎందుకంటే అవి మన పైసలు అవి. ఎందుకంటే ఒకరి పైసలు కాదు, మన కుటుంబ సభ్యులు అనారోగ్యాలకు గురైతే వీళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు రాజకీయాలకు వచ్చారు. కాబట్టి వాళ్లకు మాకు కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుందని అని చెప్పి అనుకుంటున్నాం. కానీ వాళ్లకు అంటే ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని ప్రజల్లోకించి తీసుకుపోయి వినిపించినోడు కావాలి. కాబట్టి నాలాంటి వాళ్ళని గెలిపిస్తేనే ప్రజా సమస్యలపైన పోరాడతారు. కానీ అధికార పక్ష పోలను గెలిపిస్తే ఎవరు సైలెంట్గానే ఉంటారండి. నాకు స్థానిక సంస్థల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ తమ వైపే ఉన్నారంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డబ్బులకు ప్రలోభాలు చేయాలని చూస్తున్నారని, అది ఎట్టి పరిస్థితులు జరగబోదని, ఏదైతే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన అభివృద్ధి తమను గెలిపించబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.